సార్, ఒక ప్లాంట్ని కట్ చేసినా మళ్ళీ పెరిగిపోతుంది, కానీ మనకి అలా కాదు. ఎందుకు సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ చిన్న డౌట్లోనే ప్లాంట్ టిష్యూ, యానిమల్ టిష్యూ డిఫరెన్స్ అంతా హిడెన్గా ఉంది. ఇవ్వాల మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. ప్లాంట్ టిష్యూ మరియు యానిమల్ టిష్యూ. సార్, రెండు టిష్యూస్ అంటే రెండు సేమ్ కాదా? డిఫరెన్స్ ఎందుకు చదవాలి? లైఫ్ సైన్స్లో ఇది బేస్ టాపిక్. ఈ డిఫరెన్స్ అర్థమైతే ఫ్యూచర్ చాప్టర్స్ చాలా ఈజీ అవుతాయి. ఫస్ట్ ప్లాంట్ టిష్యూ గురించి చెప్పుకుందాం. ప్లాంట్స్ మూవ్ అవ్వవు, కాబట్టి వాళ్ళ టిష్యూసు స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్ అంటే సార్ వాల్లా ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. ప్లాంట్ సెల్స్లో సెల్ వాల్ ఉంటుంది. అది ప్లాంట్కి సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు యానిమల్ టిష్యూ చూద్దాం. యానిమల్స్ మూవ్ అవుతారు. రన్, జంప్, వర్క్. అందుకే మనకి మజిల్స్, నర్వ్స్ ఉంటాయా సార్? కరెక్ట్. యానిమల్ టిష్యూస్లో మసిల్ టిష్యూ, నర్వ్ టిష్యూ ఉంటాయి. సెల్ వాల్ ఉండదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రీ బ్రాంచ్ కట్ చేసినా మళ్ళీ న్యూ బ్రాంచ్ వస్తుంది. అవును సార్, కానీ మనకి ఫింగర్ కట్ అయితే మళ్ళీ గ్రో అవ్వదు. రీజన్ ఏంటి అంటే ప్లాంట్స్లో మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. యానిమల్స్లో అలాంటి టిష్యూ లేదు. ఓ, అంటే ప్లాంట్స్ సెల్ఫ్ రిపేర్ ఛాంపియన్స్ అన్నమాట. సార్, ప్లాంట్స్లో నర్వ్స్ లేకపోతే ఎలా రెస్పాండ్ అవుతారు? ఎక్సలెంట్ డౌట్. ప్లాంట్స్ స్లోగా రెస్పాండ్ అవుతారు లైట్, వాటర్, టచ్కి. యానిమల్స్ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు బికాస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అంటే ప్లాంట్స్ పేషెంట్, యానిమల్స్ ఫాస్ట్ లెర్నర్స్. నైస్ వే టు రిమెంబర్. క్విక్ రివిజన్ చేద్దాం. ప్లాంట్ టిష్యూ సెల్ వాల్ ఉండి గ్రోత్ కంటిన్యూయస్, మూవ్మెంట్ లేదు. యానిమల్ టిష్యూ సెల్ వాల్ లేదు, గ్రోత్ లిమిటెడ్, మూవ్మెంట్ ఉంటుంది. క్లియర్ సార్. ఇప్పుడు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వను. సైన్స్ అంటే మెమరైజ్ కాదు, అండర్స్టాండ్ చేస్తే లైఫ్లో అప్లై చేయగలం. టుడే లెసన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సార్. సైన్స్ ఈజీ అనిపిస్తుంది. అదే లెర్నింగ్ మ్యాజిక్. నెక్స్ట్ క్లాస్లో